మీరు MBBS BDS BSc చదువుతున్నారా? అయితే మీకు సంవత్సరానికి 30 నుండి 50,000 వరకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా 3 ప్రైవేట్ స్కాలర్షిప్ ఆపర్చునిటీ గురించి ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి స్కాలర్షిప్స్ ఒకటి ఉన్నాయని, వాటి వల్ల మనకి బెనిఫిట్ వస్తుందని చాలా మందికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మా సొంత కాలేజ్లో 200 మందిలో కేవలం 10 మంది మాత్రమే వీటి గురించి తెలుసుకొని అప్లై అయితే చేశాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు అండ్ తెలుగులో అయితే అసలుకే ఉండదు. సో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీలైనంతగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ అని ఒక చిన్న కామెంట్ చేయండి. దానివల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ స్కాలర్షిప్స్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఒక్క స్టూడెంట్కి ఒక్క స్కాలర్షిప్ మాత్రమే అప్లై అవుతుంది. సో మీరు మూడిట్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి మాత్రమే అప్లై చేయండి. అన్నిటికీ అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీ మీద ఫ్రాడ్ కేసు కూడా పెడతారనమాట. సో మనము ఒక్కటే అప్లై చేయాలి. అదేదో ఈ మూడిట్లో సెలెక్ట్ చేసుకొని దానికి అప్లై చేయండి. 3 మంచివే. మా ఫ్రెండ్స్ కొంతమందికి కొన్ని వచ్చినాయి, నాకు ఒకటి వచ్చింది. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైన కాంప్లికేషన్స్లో పడద్దు. ఏదైనా ఒకటే చూస్ చేసుకోండి. ప్లస్ ఈ స్కాలర్షిప్స్ మీకు ఎవరు చెప్పారు అంటే కాలేజ్ సీనియర్స్ చెప్పారని చెప్పండి. యూట్యూబ్లో చూసాము, అలా ఎందుకు ఊరికే కాంప్లికేషన్స్, మా కాలేజ్ సీనియర్స్ చెప్తే వచ్చాము అని చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ అప్లికేషన్ స్టెప్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ముందుగా మనం గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్లో నార్త్ సౌత్ ఫౌండేషన్ అని అయితే సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలాగా northsouth.org అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మనకి చూసుకుంటే ఇండియా స్కాలర్షిప్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కింద స్క్రోల్ చేశాక ఇక్కడ నో మోర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేస్తే స్కాలర్షిప్ గైడ్లైన్స్ 2024 to 2025 అని ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి స్కాలర్షిప్ గైడ్లైన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 to 2025 అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఈ స్కాలర్షిప్కి ఫస్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దాని తర్వాత హార్డ్ కాపీస్ అనేవి మనము NSF చాప్టర్, నార్త్ సౌత్ ఫౌండేషన్ అంటే NSF షార్ట్ ఫామ్ అనమాట, వాళ్ళ ఆఫీస్కి అనేది మనం పోస్ట్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ పోస్టల్ అడ్రస్ అనేది మనకి వేరే ట్యాబ్లో ఇస్తారు, అది నేను చూపిస్తాను. నెక్స్ట్ డెడ్ లైన్ ఫర్ అప్లికేషన్ 31st December 2024 ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 15th January 2025 ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీస్. అంటే పోస్ట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15th January అంట. ఆన్లైన్ అప్లికేషన్కి 31st December, ఇంకా 2 months అయితే ఉంది. ఎలిజిబుల్ కోర్సెస్ ఇక్కడ మనకి చూసుకుంటే MBBS BDS B Pharma BSc నర్సింగ్ అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబుల్ స్కూల్స్ వచ్చేసి స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అన్నారు. బట్ ప్రైవేట్ ఏ కేటగిరీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ ఇయర్ ఆఫ్ స్కాలర్షిప్ ఆల్ స్టూడెంట్స్ మస్ట్ బి ఇన్ ద ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని ఇక్కడ ఇచ్చారు. బట్ మా ఫ్రెండ్స్ కొంతమందికి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసింటే వచ్చినాయి అన్నమాట. సో మీరు కూడా చేయండి, పోయేదేముంది, మహా అయితే వస్తుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది, అంతే కదా, మనకి పోయేదేం లేదు. సో అప్లై అయితే చేయండి అన్ని ఇయర్స్ వాళ్ళు. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 lakh per annum అన్నారు. ఇది కూడా కొంతమందికి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. మనము ఇంటర్వ్యూకి వెళ్తామన్నమాట. అక్కడ మనము ఆ ఆఫీసర్తో కొద్దిగా మా పరిస్థితి ఇది అని, మాకు మనీ అవసరం అని చెప్తే ఆయన సాటిస్ఫై అయితే మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో చదవండొచ్చు, ఇది పెద్ద మ్యాటర్ కాదు. నెక్స్ట్ స్కాలర్షిప్ అమౌంట్ MBBS వాళ్ళకి 30,000 per year, ఇంకా BSc నర్సింగ్ వాళ్ళకైతే 25,000 per year. BDS ఇవ్వలేదు ఇక్కడ, సో వాళ్ళకు కూడా MBBSతో ఈక్వల్గానే ఉంటుందేమో, అది ఒకసారి కనుక్కోండి. నెక్స్ట్ మినిమం మార్క్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మినిమం మార్క్స్కి వస్తే 85% మార్క్స్ ఇన్ 10th, 12thలో కూడా 85% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ గ్యాప్ ఇయర్స్ ఇక్కడ 2 years మ్యాక్స్ అన్నాడు. అంటే 2 లాంగ్ టర్మ్స్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. బట్ మీరైతే అప్లై చేయండి. ఒకవేళ 3 లాంగ్ టర్మ్స్ తీసుకున్నా కూడా అప్లై చేయండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదనమాట. మనం ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసుకుంటే రావచ్చు, ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది 90,000 కంటే తక్కువ ఉండాలన్నమాట. ప్రైవేట్ కాలేజెస్ ఏ కేటగిరీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నారు.
ఓకే. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారంటున్నారు స్కాలర్షిప్. ఇయర్లీ రెన్యువల్ ఎలా చేసుకోవాలి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్పాను కదా, ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం, దాని తర్వాత హార్డ్ కాపీస్ అనేవి పోస్ట్లో పంపిస్తాం, దాని తర్వాత వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి రమ్మని డేట్ ఇస్తారు. ఆ డేట్లో మనం వెళ్ళేసి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి ఆఫీసర్తో. మన పేరెంట్ని ఒకరిని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కాలేజ్ అడ్మిషన్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్. అంటే ఇది MBBS కాలేజ్లో ఆఫీస్లో అడిగితే ఇస్తారనమాట. నేను ఇలా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, నాకు బోనఫైడ్ కావాలి అంటే. నెక్స్ట్ 10th 12th సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇలా ఇవన్నీ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ క్లిక్ చేస్తాం. ఇక్కడ హౌ టు అప్లై. ఈ పేజ్లో హౌ టు అప్లై ఫ్రెష్ అప్లికేషన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ PDF అనేది 200 పేజెస్ 20 పేజెస్ ఉంటుందన్నమాట. మనకి A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎలా అప్లై చేసుకోవాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఒకసారి మీరు బాగా చదివేసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలో మీకు అర్థమవుతుంది. అప్పుడు అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి ఇందాక ఆ PDFలో చూపించిందంతా ఇక్కడ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ ఎలా పంపించాలో చెప్తాను. ఇక్కడ ఇండియా చాప్టర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మనది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ అడ్రసెస్ అనమాట, తణుకు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. వీటిల్లో మీకు ఏది దగ్గరగా ఉందో అక్కడికి మీరు అనేది పోస్ట్ అనేది చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తణుకు క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది, తణుకు చాప్టర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అడ్రస్ ఇది. ఇట్లా వీళ్ళకి మనము పోస్ట్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కాల్ చేసి ఇలా మేము పోస్ట్ అనేది పంపించాము, మా అప్లికేషన్ ఒకసారి చెక్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి ఏదనేది ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇయర్ ఎండింగ్లో స్కాలర్షిప్ అనేది అవార్డ్ చేస్తారనమాట. ఇంతకుముందు చెప్పినట్టు 30,000 మన బ్యాంక్ అకౌంట్లో, మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాం అప్లికేషన్ ప్రాసెస్లో, అక్కడ మనకి అనేది బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. రెన్యువల్ ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. ఇది నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్. ఇప్పుడు సెకండ్ స్కాలర్షిప్ కోసం చూద్దాం. దీనికి కూడా ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేసుకుంటామన్నమాట. గూగుల్లో సంక్షేమ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ సంక్షేమ.org అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హోమ్ పేజ్లోనే మనకి నోటీస్ ఫర్ సంక్షేమ ట్రస్ట్ స్కాలర్షిప్ రెన్యువల్ అప్లికేషన్ ఫర్ ద ఇయర్ 2024. ఇది రెన్యువల్ అన్నమాట. దానికి 31st December 2024 రెన్యువల్కి ఇది. దీనికి కూడా December 31st అనేది డెడ్లైన్గా ఇచ్చారు. ఇది రెన్యువల్కి. ఫ్రెష్గా ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ సంక్షేమ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది కూడా కాకుండా హౌ టు అప్లై ఫర్ స్కాలర్షిప్. ఇక్కడ చూస్తే మనకి నోటీస్ ఫర్ స్కాలర్షిప్స్ ఫర్ సంక్షేమ ట్రస్ట్ ఫర్ ద ఇయర్ 23. ఇది లాస్ట్ ఇయర్ది. వీళ్ళు ఈ ఇయర్ ఇంకా అప్డేట్ చేయలేదు. రెన్యువల్ది ఓపెన్ చేశారు, ఫ్రెష్ అప్లికేషన్స్ది ఇంకా అప్లై చేయలేదు. మీరు అనేది ఈ లింక్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే ఎప్పుడు నోటిఫికేషన్ వదిలేరో మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం వెంటనే అప్లై చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. అప్పుడు డేట్స్ ఇవి. హౌ టు అప్లై. ఇండివిజువల్ హ్యావ్ టు అప్లై ఇన్ ఏ ప్లెయిన్ పేపర్. దీనికి ఏంటంటే ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని దాంట్లో మనము ఒక లెటర్ రాయాలన్నమాట. సంక్షేమ ట్రస్ట్ కోసము, నేను సో అండ్ సో పర్సన్, ఇంత ర్యాంక్ వచ్చింది నాకు, ఈ కాలేజ్లో చదువుతున్నాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, మాకు స్కాలర్షిప్ చాలా అవసరము, ఇలా మన రీజన్స్ అన్నీ స్పెసిఫై చేసి మాకు మీరు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకు ఒక లెటర్ రాయాలి. పర్సనల్ లెటర్ అనమాట. స్పెసిఫై ద రీజన్స్ వై హీ రిక్వెస్ట్ స్కాలర్షిప్, బ్రీఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పేరెంట్స్, ఆక్యుపేషన్ అండ్ మెథడ్ ఆఫ్ లైవ్లీహుడ్, ద అప్లికెంట్స్ ప్రెజెంట్ క్వాలిఫికేషన్ అండ్ మార్క్స్ అబ్టైన్ విత్ డాక్యుమెంట్స్. ఇలా ఒక లెటర్ రాసేసి దాంతోపాటు ఎలిజిబిలిటీ, అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తెలిసిందే కదా. నెక్స్ట్ హూమ్ టు అప్లై. ఆ లెటర్ ఎవరికి రాయాలి? ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, ఈ అడ్రస్కి మనం రాయాలన్నమాట. ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీళ్ళని అడగచ్చు. నెక్స్ట్ ఆ లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అనేవి మనము జెరాక్స్ తీసి పంపించాల్సి వస్తుంది. 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, ఎంసెట్ అదే నీట్ అప్లికేషన్, నీట్ ర్యాంక్ కార్డ్,
ప్రొఫెషనల్ కోర్స్ లేటెస్ట్ మార్క్ షీట్ ఒకవేళ ఏదైనా ఉంటే, మనం ఇంకా MBBS ఫస్ట్ ఇయర్ అయితే ఏముండవు, ఒకవేళ సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్ పెట్టాలి, థర్డ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది 2 పెట్టాలి. అలాగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా పెట్టేశాక మీ పోస్టల్ అడ్రస్ అనేది రాయాల్సి వస్తుంది అనమాట. పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి వస్తుంది. ఈ అడ్రస్ అనేది మీ ప్రజెంట్ అడ్రస్ రాయండి. అంటే మీకు వాళ్ళు లెటర్ పంపిస్తారు, ఆ లెటర్ ఎక్కడికి రావాలో రాయండి. అంతేగాని ఆధార్లో ఏదో పాత అడ్రస్ ఉంది సో అది రాయొద్దు. మీకు ఏ అడ్రస్ అయితే మీరు ఉంటారో అక్కడికి లెటర్ వస్తుంది అనమాట వాళ్ళ నుంచి. సో మీరు అది రాసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్, సంక్షేమ ట్రస్ట్ విల్ సెలెక్ట్ ఆన్ ర్యాండమ్ బేసిస్ ఫ్యూ అనే సెలెక్షన్ గురించి ఇచ్చారులే. సో ఇలా మీరు రాస్తే వాళ్ళు మీకు లెటర్ పంపిస్తారు. మీరు అప్పుడప్పుడు కాల్ చేసి ఈ నెంబర్కి కానీ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. నేను ఇలా అప్లికేషన్ లెటర్ పంపించాను సార్, నా అప్లికేషన్ స్టేటస్ ఏంటి, యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ చేశారా అని అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తారన్నమాట. ఇది సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్. దీంట్లో వచ్చేసి MBBS స్టూడెంట్స్కి 25,000 వరకు ఇస్తారనమాట పర్ ఇయర్. మా ఫ్రెండ్స్కి వచ్చింది, నాకు NSF వచ్చిందనమాట, నార్త్ సౌత్ ఫౌండేషన్ది వచ్చింది. ఇప్పుడు థర్డ్ స్కాలర్షిప్. దీనికి కూడా ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేస్తాం. గూగుల్లో ఫౌండేషన్ స్కాలర్షిప్ అని కొడతాం. అప్పుడు మనకి ఫస్ట్ లింక్ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ FFE.org ఈ వెబ్సైట్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకి స్కాలర్షిప్ ఫర్ ద బ్యాచ్ 2024-25 లాస్ట్ డేట్ 31 డిసెంబర్ ఇది కూడా ఓపెన్ చేశారు, లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రతి లింక్ మనకి యూస్ఫుల్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లై ఫ్రెష్, రెన్యువల్ అప్లికేషన్. సో మనం ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్దాం. ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తాను. అకాడమిక్ ఎలిజిబిలిటీ, ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్స్, MBBS, BTECH, MTech. ఓన్లీ ఫస్ట్ ఇయర్ అప్లికెంట్స్, ఇది మాత్రం ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, సెకండ్ ఇయర్ నుంచి అప్లై కాదనమాట ఇది. MBBS LLB. లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఇందాక ఇచ్చిన స్కాలర్షిప్ డాక్యుమెంట్సే ఉంటాయి ఇక్కడ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, మనల్ని సబ్మిట్ డాక్యుమెంట్స్ చేయమంటారు, అది చేస్తాము. దాని తర్వాత మనం సెలెక్ట్ అయ్యాం లేదో చెప్తారన్నమాట. ఇక్కడ మనం అప్లై నౌ క్లిక్ చేసామంటే ఇక్కడ మనం నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్కాలర్షిప్ అమౌంట్ ఎంతో చూసుకుంటే మేమున్నప్పుడు 45,000 వచ్చేది MBBS స్టూడెంట్స్కి, మా ఫ్రెండ్స్కి కొంతమందికి వచ్చింది. సో మీరు కూడా ఇది యూస్ చేసుకోండి.